విశాఖపట్నంలో కార్యాలయ భవనం, వైసీపీ కార్యాలయ భవనం ఫోటో కూడా వేశారండి ఈనాడు వాళ్ళు. భారీ ఎత్తున ఉంది అది కూడా. వాళ్ళకి డబ్బులు కొదవలేదు కదా! ఇది కూడానండి మొత్తం ఎవరో కాంట్రాక్టర్లే కట్టేస్తారు ఫ్రీగా. అందులో కూడా సందేహం లేదు కదా! విదేశాల్లోనండి ఇటువంటివి చిన్నది ఏదైనా బయటపడితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా లబ్ధి పొందారు, వాళ్ళకి ఎవరైనా బయట వ్యక్తులు చిన్న లబ్ధి చేశారు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందండి. ఈ మధ్యకాలంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన అవినీతిలో ఇరుక్కున్నాడని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు, వైసీపీ భజన చేసేటువంటి కొంతమంది మేధావులు దాని గురించి తెగ మాట్లాడారండి. అంటే ఆయన ఈ సింగపూర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అమరావతిలో సింగపూర్ ప్రభుత్వంలో ట్రేడ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈశ్వరన్ గారు ఆయన చాలాసార్లు అమరావతికి వచ్చాడు కాబట్టి చూసారా మొత్తం అమరావతి అంతా అవినీతి, అమరావతిలో అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి మంత్రి కూడా అవినీతిపరుడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఈశ్వరన్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటో తెలుసండి. ఆయన ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నాడండి, చాలా సీనియర్ మంత్రి ఆయన సింగపూర్ ప్రభుత్వంలో. గతంలో ఒకసారి ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా, టూరిజం కూడా మంత్రిగా ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు భారీ ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని బాగా పెంచాడు. అప్పట్లో ఫార్ములా రేస్ కూడా జరిగింది సింగపూర్లో, అది కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు సింగపూర్లో. చేసినప్పుడు ఎవరైతే ఆ ఫార్ములా 1 రేస్ని నిర్వహించారో ఆ నిర్వాహకులు, ఆయన మన ఈశ్వరన్ గారు బయట ఎక్కడికో వెళ్ళినప్పుడు, వేరే దేశానికో ఎక్కడికో ఒక టూర్ మీద వెళ్ళినప్పుడు విజిట్ కోసం అక్కడ హోటల్ బిల్లు కట్టాడు అనేది ఆరోపణ అండి. హోటల్ బిల్లు కట్టాడో లేకపోతే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడో అది ఆరోపణ. జస్ట్ ఆ ఒక్క ఆరోపణ మీద ఆయన వెంటనే రాజీనామా చేసి దిగిపోయాడు. అది తేడా వీళ్ళకి వాళ్ళకి. నెక్స్ట్, ఎన్నికలు అనేవి భారతదేశంలో దాదాపుగా ఒక మేనేజ్మెంట్ వ్యవహారం కింద మారిందండి. ఎన్నికలంటే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేది. ఎవరైతే మనకి ప్రయోజనం చేకూరుస్తారో ప్రజలకి, వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అనుకుంటారు, వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేది పాత ఐడియా అన్నమాట, అవుట్డేటెడ్ ఐడియా. ఇప్పుడు ప్రజల్ని మాయ చేసి, మ్యానిపులేట్ చేసి, ట్విస్ట్ చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియని మనకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడేలాగా చేసుకోవడమే ప్రజాస్వామ్యం భారతదేశంలో. అందువల్ల ఈ సెక్షన్లో ఏ సెక్షన్ ఎవరికి ఓటేస్తారు, దేనిని ఎట్లా మనం ప్రభావితం చేయొచ్చు అనే ఆలోచనలు ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో దాదాపు 10 లక్షలకు పైగా వృద్ధులు ఉన్నారటండి ఓట్లు వేసేవాళ్ళు. అంటే 80 ఏళ్ళు దాటిన వారికి ఈ మధ్యకాలంలో ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. అదేమిటంటే ఇంటి దగ్గర ఉండే ఓటు వేయచ్చు వాళ్ళు. ఎన్నికల అధికారులు ఇంటి దగ్గరకు వస్తారు, మీరు 12D అనేటువంటి ఫామ్ ఫిల్ చేసి నేను ఇంటి దగ్గర నుంచి ఓటేస్తానని అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు పంపిస్తారు అధికారిని, మీరు మీ ఓటు వేసి వాళ్ళకి మీకు ఫామ్ ఇస్తారు, ఓటు ఫాము, బ్యాలెట్ పేపర్ మీద మీరు బ్యాలెట్ పేపర్ లేక మిషన్ వాటెవర్ ఈవీఎం, దాంట్లో మీరు ఓటేసి మళ్ళీ ఇచ్చేయచ్చు. దానిని ఆ సదుపాయాన్ని కల్పించారు. ఎందుకంటే 80 ఏళ్ళు పైబడి ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేరు పోలింగ్ బూత్ వరకు, వాళ్ళతో పాటు డిజేబిలిటీ ఉన్నవాళ్ళు కూడా రాలేరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని కొత్త మంచి ఒక సదుపాయాన్ని ఎన్నికల సంఘం వారు కల్పించారండి. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో 10,60,000 మంది ఇటువంటి ఓటర్లు ఉన్నారని ఐడెంటిఫై చేశారు. సో వీళ్ళందరూ కూడా అర్హులు అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఓటు వేసుకునేటువంటి అవకాశం వీళ్ళందరికీ ఉంది. సో వీళ్ళందరూ ఎక్కువ మంది మరి వృద్ధులు కాబట్టి 80 ఏళ్ళకి పైగా ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పడిందట వైసీపీ వారికి. దీన్ని మనం చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు కదా, వృద్ధులే కదా, మనం ఏదో కబురు చెప్పేసి మనకు ఓటు వేయించుకోవచ్చు. మనకి 10,60,000 ఓట్లు అని చెప్పుకున్నాం కదా, 10 లక్షల కంటే తేడా అక్కర్లేదండి గెలవాలంటే. 10 లక్షల ఓట్లు ఎక్కువ వస్తే చాలు, మీరు గెలిచిపోతారు. 2014లో టీడీపీకి దాదాపు 5.5-6 లక్షలు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. 20 లక్షలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టుగా భావిస్తున్నాం తేడా. అట్లాంటిది 10,60,000 ఓట్లు ఉన్నాయంటే వాటి మీద దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది ఈ విధంగా ఉన్నారట. 5,000 అంటే అందరికీ తెలుసు, అదే యాక్చువల్గా గెలుపుకి ఓటమికి మధ్య ఉండేటువంటి రేఖ 5,000 మంది.